చేసుకోండి. ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని దీవించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు, మాకు తగిన కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని కూడా నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరం కూర్చుందామండి. ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి అనుకున్నవారు సాక్ష్యాన్ని అందించండి. చెందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దివ్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మీరు అందరూ ప్రార్థన చేశారు. ఆపరేషన్ బాగా జరిగింది. ఇంకా సంపూర్ణమైన స్వస్థత బిడ్డకు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సాయి గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ గర్భవతిగా ఉంది. మరి సుఖమైన ప్రసవత మంచి బిడ్డను పొందుకునేటట్టుగా, జ్వరం తగ్గేటట్టుగా కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హారిక గురించి, సాయి గురించి, గర్భిణీ స్త్రీలు మన సంఘంలో ఉన్నారు. వారి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దామండి. అందరూ వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? మనసులు సిద్ధంగా ఉన్నాయి కదా? దేవుని మాటలు విందాం మనం. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ, సర్వోన్నతుడా, సృష్టికర్తానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. చదవబడి నీ వాక్య భాగాన్ని నైనా విరిచి మా కొట్టించండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి స్వామి. నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి స్వామి. ఆ గొప్ప భాగ్యములోనికి మమ్మల్ని నడిపించండి. నన్ను సంపూర్ణంగా మరుగుపరచండి నీ సిలువ చాటున ప్రభువా. కొలతలేని ఆత్మతో మీరు నింపండి స్వామి. జ్ఞానహీనురాలని ప్రభువా, నీ జ్ఞానముతోనైనా నా హృదయాన్ని నింపండి. నీ బిడ్డలో నేను వారితో నాతో కూడా మీరు స్పష్టంగా సూటిగా మాట్లాడండి. నీ మాట ద్వారా నాయనా మాలో అనేకమైన కార్యములు జరుగుతాయి ప్రభువా. నీ మాట ఆయా బయలు వెళ్ళట తోడనే వెలుగు కలిగినని నీ లేఖనము సెలవిస్తుంది ప్రభువా. నీ నోటి మాటతో శక్తి ఉంది నాయనా. నీ నోటి మాట ద్వారానే సృష్టిని సృష్టించావు, శూన్యంలో సృష్టిని సృజించావు ప్రభువా. ఎంత శక్తి కలిగిన నీ మాట ప్రభువా. ఆ మాట మాకు కావాలి తండ్రి. నాయనా అయా, నువ్వు మమ్మల్ని బలపరచండి తండ్రి. చేరువచ్చిన నీ బిడ్డను మమ్మల్ని చేర్చుకోండి స్వామి. మీరు మమ్మల్ని అంగీకరించండి స్వామి. నీ కృపతో మమ్మల్ని నింపండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని నీ నామంలో నేను మేము వేడుకుంటూ అయా ప్రభు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్య భాగం నుంచి మనం చూసుకుంటే ఒక మాట మనకు తెలియజేస్తుంది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే కయ్యేనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు. అయితే అంశం ఏంటంటే బాధ్యత. ఏంటండి? బాధ్యత. అయితే దేవుడు కయ్యేను అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని. దేవునికి తెలియక కాదు, దేవునికి మరుగైనది ఏదీ లేదు. అయితే కయ్యేను అడగాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు కయ్యేనును అడగగా అతడు, నేను ఎరగను. ఏమని చెప్తున్నాడండి? అతడు నేను ఎరగను అంటూ ఒక మాట సెలవిస్తాడు. అతనికి నేనేమన్నా కావలివాడనా? ఏమంటాడండి? నేను అతనికి ఏమన్నా కావలివాడనా అంటాడు. బాధ్యతారహితమైన మాటలు
పలుకుతూ వస్తాడు. అయితే హేబేలు ఎవరు, కయ్యేను ఎవరు మీ అందరికీ తెలుసు కదా. ఎవరండి? తెలిసిన వారు చెప్పొద్దు, తెలియని వారు చెప్పండి. వీరిద్దరు ఎవరి పిల్లలు? నేను ఎవరిని అడుగుతానో తెలియదు, మీరు ఎవరు చెప్పద్దు. ఎవరి పిల్లలండి వీళ్ళు? దుర్గ గారు చెప్పాలి. హేబేలు కయ్యేను ఎవరి పిల్లలండి? ఆదాము పిల్లలు. ఎవరి పిల్లలండి? ఆదాము పిల్లలు. అసలు ఆదాము ఎవరండి? ఆదాము ఎవరు? ఆదాము ఎవరంటే మనిషి అని చెప్తారా? ఆదాము ఎవరంటే మొదటి మానవుడు అని చెప్పాలి. ఏమని చెప్తారండి? మొదటి మానవుడు కదా. ఆ మొదటి మానవునికి పుట్టిన బిడ్డలు ఎవరు? కయ్యేను, హేబేలు. అయితే వీరు ఈ మొదటి 4వ అధ్యాయంలో చదివితే, ఒకసారి మొదటి నుంచి చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనవలెనని, తరువాత ఆమె తన తమ్ముడగు హేబేలును కనిను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని స్వేదపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. నీ ఎడల దాని ఒక వాంఛ కలుగును, నీవు దాని ఏలుదు వంచాలండి. ఇక్కడ ఆదాముకి అవ్వకి పుట్టిన బిడ్డలు ఇద్దరు కనబడుతున్నారు. ఆయన పేరు పెద్ద ఆయన పేరు కయ్యేను, చిన్న ఆయన పేరు హేబేలు. పెద్ద ఆయనేమో పొలాన్ని అంటే భూమిని స్వేచ్ఛపరుస్తున్నాడు, అంటే పంటను పండిస్తున్నాడు. చిన్న ఆయనేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, పశువులను పెంచుతున్నాడు. వీరికి తగిన సమయం వచ్చినప్పుడు, ఇవి పరిపక్వమైనప్పుడు, పంట పశువులు కూడా పరిపక్వమైనప్పుడు దేవునికి అర్పణ ఇవ్వాలని మనస్సు కలిగి హేబేలు కయ్యేను ఏం చేస్తూ వచ్చాడండి? కయ్యేను ఏం చేస్తూ వచ్చాడు? తను పండించిన పంటలో ఏం చేశాడు? శ్రేష్టమైనవి తీసుకుని వచ్చాడు. ఎక్కడికి? దేవుని సన్నిధికి తీసుకుని వచ్చాడు. అలాగే కయ్యేను కూడా ఏం చేస్తున్నాడు? హేబేలు కూడా ఏం చేస్తున్నాడు? తను పెంచిన పశువులు శ్రేష్టమైనవి, మొదట పుట్టినవి, బలిష్టమైనవి దేవునికి అర్పణలుగా ఇద్దరూ చేసింది పని మంచిదా చెడ్డదా? అక్కడ వరకు ఇద్దరు బాగానే చేశారా లేదండి? అక్కడ వరకు ఇద్దరు సమానంగానే చేశారు. మనకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు అనిపించట్లేదా? ఏమని? ఏంటి, ఇద్దరు కూడా వాళ్ళకి తగిన దాంట్లో, వారికి ఉన్న దాంట్లో, వారు చేస్తున్న పనిలో శ్రేష్టమైనవి తీసుకొచ్చి ఇచ్చారు. కానీ దేవుడు ఏంటి, ఎవరి అర్పణ అంగీకరించాడు? మరి కయ్యేను అర్పణ ఎందుకు అంగీకరించలేదు? ఇదొక ప్రశ్న, హృదయంలో ప్రశ్నించాలి. ఎందుకు అంగీకరించలేదు? ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన వారే, ఇద్దరు అన్నదమ్ములే. మరి ఇద్దరు కూడా కష్టించి పని చేశారు. కష్టపడకుండా రాదు కదా. కష్టపడి ఏం చేశారు అండి? పశువులు పెంచాడు కయ్యేను, హేబేలు పెంచాడు. కయ్యేను ఏం చేశాడు? భూమిని కష్టపడి దున్ని పంటను పండించాడు. ఇద్దరూ కష్టపడ్డారు, ఇద్దరూ దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. అయితే దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడండి? హేబేలు అర్పణ అంగీకరించాడు. హేబేలు అర్పణ అంగీకరించి కయ్యేను అర్పణ ఏం చేశాడు? తునీకరించాడు. ఆయన ఎందుకు అంగీకరించలేకపోయారు అంటే, ఇక్కడ కయ్యేను మనస్సు ఎలా ఉందండి? చాలా దేవునికి ఇష్టము లేని మనసుతో ఉన్నాడు. కయ్యేను మనసు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకుందువు. ఏమంటున్నాడండి? నీవు సత్క్రియలు చేసినందు. అర్పణలు అర్పించడం గొప్పతనం కాదు.
దేవునికి ఇవ్వడం ఏది విశేషము కాదు. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దేవునికి ఇస్తున్నావు. దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎలా ఇస్తావు? నువ్వు ఇవ్వలేవు. దేవునికి ఇస్తున్నావు, అది ఒక ఆజ్ఞ, దేవునికి ఇవ్వాలి అంతే. అయితే ఏ మనసుతో మనం దేవునికి అర్పిస్తున్నాము, ఏ మనసుతో దేవునికి ఇస్తున్నావు? నీవు ఇచ్చే నీ కష్టార్జితంలో అర్పణే కాదు, నీ సమయం కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? నీ సమయాన్ని కూడా దేవుడు దృష్టించుతున్నాడు. నువ్వు సమయాన్ని దేవునికి ఎలా ఇస్తున్నావు? ఇష్టపూర్వకంగా ఇస్తున్నావా? ఆయన సన్నిధికి ఇష్టంగానే వస్తున్నావా, కష్టంగా వస్తున్నావా? ఇప్పుడు ఉదయం మీరు లేచిన తర్వాత లేవగానే ఇక్కడికి వచ్చేసారా? ఏం చేసి వచ్చారు చెప్పండి? ఏం చేశారండి? ఇంటి వారికి ఏం చేశారు? వంట చేసి టీ, కాఫీ, టిఫిన్లు, భోజనం సిద్ధపరిచి వచ్చారు. అది మీదేంటి? అది మీదేంటి? బాధ్యత కదండి. అయ్యో నాకు ఆరాధన ఉంది, మా వాళ్ళు ఊరుకోరు, మా సంఘ బిడ్డలు ఊరుకోరు, మా సహోదరులు ఊరుకోరు, నేను వెళ్ళిపోవాలని దుప్పడు అలా విసిరేసి వచ్చేస్తే బాగుంటుందా? వచ్చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీ కుటుంబాన్ని ఏం చేస్తున్నారు? మీ కుటుంబంలో ఒక్కొక్కసారి ఎదురవుతాయి కష్టాలు, లేకపోతే కోపాలు ఎదురవుతూ ఉంటాయి. మీ బిడ్డలో మీ భర్త ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటున్నారని మానేస్తారా? ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళని తిట్టుకుంటూ ఏం చేస్తూ ఉంటారు? బాధ్యతను నెరవేరుస్తున్నారు కదా, అలా కూర్చోరు కదా. మరి దేవుని ఇంటికి బాధ్యతను మనం ఎంతగా నెరవేరుస్తున్నాం? దేవుని ఇంటిలో ఏం బాధ్యత నెరవేరుస్తున్నాం? అంటే నేను రావటమే నాకు ఒక బాధ్యత అండి అని అనుకుంటున్నారా? ఆదివారం రావటమే ఒక బాధ్యత కింద మీరు లెక్కేస్తున్నారా? ఆదివారం రావటం బాధ్యత అండి? ఆదివారం దేవుని సన్నిధికి రావటం బాధ్యత? ఆదివారం దేవుని సన్నిధికి రావటం బాధ్యత, ఆజ్ఞ? ఏంటండి ఇది? ఆజ్ఞ. ఆదివారం దేవుని సన్నిధికి రావటం ఆజ్ఞ. ఇది ఆయన ఆజ్ఞాపించాడు. 7 దినాలు మనకి ఇచ్చాడు, 6 దినాలు కష్టపడమన్నాడు, 7వ దినమున ఏం చేయమన్నాడు? నా సన్నిధికి రమ్మన్నాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధికి క్రమముగా రా. ఒకవేళ ఆయన సన్నిధిలోంచి త్రోసివేస్తే బ్రతుకు చాలా కష్టం అవుతుంది. ఆయన త్రోసివేస్తాడు, వాక్యం చెప్తుంది. ఎవరిని త్రోసివేశాడండి ఆయన? ఎవరిని త్రోసివేశాడు? మొట్టమొదటిగా ఒక వ్యక్తిని త్రోసివేశాడు ఆయన. ఎవరిని త్రోసివేశాడండి? ఆదామును త్రోసేశాడు, అవ్వను త్రోసేశాడు. ఎక్కడి నుంచి అండి? ఏదేను తోటలోంచి. ఒక దేవుని సన్నిధి ఉంది. ఎందుకు ఈ దేవుని సన్నిధి ఉందంటే ఆదాము, అవ్వ, యేసు, దేవుడు అక్కడ కలుసుకునేవారు. ఎక్కడండి? అది దేవుని సన్నిధి కదా. చక్కగా కలుసుకునేవారు, ప్రతిదినము కలుసుకునే. వీరిని కలవకుండా దేవుడు ఉండేవారు కాదు. వీరిని కలవటానికి ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎవరు ఎదురు చూసేవారు? దేవుడు ఎదురు. అలాగే నీ కిందున్న ఆదాము, అవ్వ కూడా నా దేవుడు ఎప్పుడు వస్తాడా, ఆయనతో ఈరోజు జరిగినవి, ఈ పండు తిన్నామయ్యా, ఇలా చేసాము, ఇలా ఉన్నాము అని చెప్పుకోవడానికి వారు ముగ్గురు కలిసి దేవుని స్తుతి. అందుకే ఎక్కడైతే నా నామని 2-3 కూడుకుని ఉంటారు. ఏంటండి? నేను ప్రతి వారం ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఎక్కడైతే ఇప్పుడు మన మధ్యన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మన తలంపులు, మన ఆలోచనలు ఆయన పాదాల దగ్గర పెట్టుకుంటూ, ఆయన పాదాలు ఇక్కడ ఉన్నాయని గుర్తెరిగి, ఆ స్పృహ కలిగి గ్రహించి మనం ఆరాధిస్తే గనక దేవుడు మనతోనే ఉంటాడు. అందుకనే ఆయన సన్నిధిలో అప్పుడు ముగ్గురు కలుసుకుని మాట్లాడుకునేవారు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించారు. వెంటనే వారిని ఏం చేశాడండి? దేవుడు ఆయన సన్నిధిలోంచి త్రోసివేశాడు కదా. అలాగనే ఇప్పుడు చదువుబడిన భాగంలో కూడా కయ్యేన్ను కూడా దేవుడు ఏం చేశాడండి? ఎదరికి వెళ్తే ఏం చేస్తున్నాడు? దేవుడు త్రోసివేశాడు ఆయన సన్నిధిలోంచి. అందుకే ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధిని మనం ఎంత మాత్రము త్రోసివేయటానికి మన వల్ల కాదు. మనం ఎంత మాత్రం త్రోసివేయటానికి, ఆయన త్రోసివేయకుండా చూసుకోవాలి. ఏ కారణము చేతైనను, ఏ పరిస్థితుల చేతైనను ఆయన మనల్ని త్రోసివేయకుండా చూసుకోవాలి. ఆయన సన్నిధిని చాలా గౌరవించాలి. అంటే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన సన్నిధికి రావటం బాధ్యత, ఆజ్ఞ అండి. ఆయన ఆజ్ఞాపించారు. ఆదివారం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి, ఆ గనుని ఆరాధించాలి, ఆ శ్రేష్ఠుని ఆరాధించాలి, ఆ మహోన్నతుని ఆరాధించాలి, గణపరచాలి. నీకు మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయంతో, ఆత్మతో, సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. శ్రేష్టముగా ఆయన ఆరాధించాలి, ఉన్నతంగా ఆయన ఆరాధించాలి.
అయితే ఈ సన్నిధికి ఇద్దరు వచ్చారు. ఇద్దరు కష్టపడి తీసుకొచ్చిన అర్పణలు దేవుడు అంగీకరించకపోయాడు. అయితే కయ్యేనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియలు చేసినాడు. సత్క్రియలు అంటే ఏంటండి? మంచి పనులు. మన జీవితంలో క్రైస్తవులుగా మారిన తర్వాత, అంటే దేవుని బిడలంగా మారిన తర్వాత మన జీవితంలో ఏముండాలి? మంచి పనులు ఉండాలి, సత్క్రియలు ఉండాలి. సత్క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏం సత్క్రియలు చేశామని మనం వెనక్కి తిరిగి మనం ఆలోచిస్తే ఆ బుట్ట ఎలా ఉంది? ఆ బుట్ట ఎలా ఉందండి? ఖాళీగా ఉంటుంది. అలాగే మన ప్రార్థనా బుట్టను వెతుక్కుంటే ఎలా ఉంటుంది? అది కూడా ఖాళీగానే ఉంటుంది. అలాగే మన విశ్వాసాన్ని బుట్ట వెతుక్కుంటే అది కూడా ఎలా ఉంటుంది? మరి ఇన్ని ఖాళీగా ఉండి దేవుని సన్నిధిలో మనం ఎలా నిలబడగలుగుతాం చెప్పండి? ఇవన్నిటిని ఏం చేయాలి? మనం నింపుకోవాలి. ఇవన్నిటిని నింపుకోవాలి. పూల తోటలోనికి వెళ్ళి బుట్ట పట్టుకెళ్ళి పువ్వులు కోసుకొని నింపుకోకుండా వచ్చేస్తే లాభం ఏమిటి? పువ్వులు బాగున్నాయి అని అక్కడ ఆస్వాదించేసి వచ్చేస్తే ఏంటి లాభము? అట్లా ఏం చేసుకోవాలి? మనం కోసుకుని బుట్టలో నింపుకుని రావాలి. అలాగే మన సత్క్రియలు కూడా మనం ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూస్తే మనం ఏం చేసాం అని చూస్తే ఏమీ చేయలేదు. అటు దేవునికి ఏమీ చేయట్లేదు, ఇటు మనుషులకు కూడా మనము ఏమీ చేయట్లేదు. ఖాళీగా ఉన్నాం. జీవితం చూస్తే ఏమైపోతుంది? జీవితం అయిపోతుంది. మనకిచ్చిన ఆయుష్ ఏమవుతుంది? తరిగిపోతుంది. మన క్రియలేవి? సత్క్రియలేవి? మన కూడా వచ్చేవి ఏంటంటండి? మన క్రియలే మన వెంట వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు అంగీకరించాలంటే, నీ హృదయాన్ని అంగీకరించాలంటే, నీవిచ్చిన సమయాన్ని అంగీకరించాలంటే, నీవిచ్చిన కష్టార్జితము దేవుడు అంగీకరించాలంటే, ఏదైనా అంగీకరించాలంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసింది ఏంటండి? సత్క్రియ ఉండాలి. సత్క్రియ ఉండాలి. ఆ తర్వాత సత్క్రియ లేకపోవటం చేత పాపం ఏమైందంటండి? వాకిట పొంచి ఉన్నది. ఎక్కడంటేని వాకిట పొంచి ఉన్నది. అంటే పాపం మీదకి మనకి ఏం కలుగుతుంది? వాంఛ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? వాంఛ కలుగుతుంది. అది వాకిటన పొంచి ఉంటుందంట. పాపం మన దగ్గరగా ఉంటుందంట. అయితే కయ్యేనుకు ఏ పాపము పొంచి ఉందండి? ఏ పాపము పొంచి ఉంది? ఏ పాపం పొంచి ఉంది? చంపే పాపము పొంచి ఉంది. హత్య చేసే పాపము పొంచి ఉంది. ఎవరికి? కయ్యేనుకి. ఎవరిని చంపాడు? మరొకని కాదు. ఎవరిని చంపాడు? సొంత రక్త సంబంధి, రక్తాన్ని పంచుకున్న తమ్ముడిని చంపాడు. ఎంత దుస్తుతో చూడండి. అంటే వాకిట పొంచేయింది, దానికి వాంఛ కలుగును. ఎవరికి? పాపానికి వాంఛ కలుగుతుంది. దానికి వాంఛ కలుగును. నీవు దాన్ని ఏలిదవు. ఏమంటున్నాడండి? నీవు దాన్ని ఏలిదవు. దేవుని క్రియలు మనలో లేకపోతే గనక పాపాన్ని మనం ఏం చేస్తామంట? ఏళ్తామంట. నువ్వు దాన్ని ఏలదు. ఇప్పుడు కయ్యేని ఏం చేశాడండి? ఏలాడు, పాపాన్ని ఏలాడు. తన తమ్ముని అంటే చంపేంత పగ తన హృదయంలో ఉంది. చంపేంత కాదు, చంపేసే అంత పగ తన హృదయంలో ఉంది కదా. అందుకనే దేవుడు తన హృదయాన్ని అంగీకరించలేకపోయాడు, తన అర్పణని అంగీకరించలేకపోయాడు. కయ్యేనికి ఎంత ఆలోచిస్తే, కయ్యేను మనసు, కయ్యేను హృదయం ఆలోచిస్తే క్రయాల్లో ఏమున్నాయండి? సత్క్రియలు లేవు, సహనము లేదు. ఏమి లేదు? సహనం లేదు, ఓర్పు లేదు, ప్రేమ లేదు. అన్నిటికీ మించి ఏం లేదు? ప్రేమ ఉన్నవాడు తమ్ముడిని చంపుతాడా అండి? అదేంటి? దేవుడు అంగీకరించాడు. ఎవరిని? హేబేలుని దేవుడు అంగీకరించాడు. మరి హేబేలు ఏం చేస్తాడు అంటే ఏం పెట్టుకున్నాడు? ఇప్పుడు ఏం పెట్టుకున్నాడు? పగ పెట్టుకున్నాడు. హృదయం అంతా ఏం పెట్టుకున్నాడు? పగ పెట్టుకున్నాడు. పగతో నింపేసుకున్నాడు. జాగ్రత్త సుమి. ఈనాడు మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కయ్యేని లాంటి మనసు మనకు ఉందేమో, అంటే చంపే అంత ఆలోచనలు కానీ, చంపే అంత ధైర్యం కానీ లేకపోవచ్చు. కయ్యేను స్వభావం చాలా మనల్ని ఏం చేస్తుందండి? ఏలుతుంది. కయ్యేను హృదయం మనలో ఉంది. కయ్యేన్లో ఏమున్నాయండి? సత్క్రియ లేవు. కయ్యేన్లో ఏమున్నాయి? ప్రేమ లేదు. ముఖ్యంగా ఏమి లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి తన తమ్ముని ఏం చేశాడండి? చంపేశాడు. ఇంకా సహనము లేదు. ఏమి లేదు? సహనం లేదు, ఓపిక లేదు.
ఓపుకు పట్టొచ్చు కదా, సహనం సహించుకోవచ్చు కదా. ఈ అర్పణలో ఏమి తేడాగా ఉందో, ఈ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు? నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడంటే నా తమ్ముడిని పరిశీలించి చూసి దేవుడు అంగీకరించే సుగుణాలు తన తమ్ముళ్ళలో ఏమున్నాయో తర్వాత నేను అట్లా పొందుకుని తర్వాత అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా చేసుకుందాం అని అనుకోలేదే. ఏం చేశాడు? తొందరపడ్డాడు. ఏముంది? తొందరపాటు కూడా ఉంది. కయ్యేళ్ళు ఏముంది? తొందరపాటు. ఏముండకూడదండి మన జీవితంలో? తొందరపాటు ఉండకూడదు. ఏముండకూడదు? తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు చాలా ప్రమాదం తెలుసా? చాలా ప్రమాదం. ప్రమాదం అంటే ఏంటి? ప్రమాదం అంటే ఏంటి? ఏం పోతాము? నష్టపోతాం. కయ్యేని ఏం నష్టపోయాడు? దేవుని సన్నిధిని నష్టపోయాడు. ఏం పోయాడండి? దేవుని సన్నిధిని. తొందరపడద్దు, తొందరపాటు అసలు పడద్దు. అసలు కయ్యేనికి ఇంకా ఆలోచిస్తే అసూయ. ఏంటండి? అసూయ కూడా ఉంది. ఎవరి మీద అసూయ? తన తమ్ముడి మీద అసూయ. అసూయ, కక్ష, కోపము, క్రోధము, చంపేయాలని మనసు, చంపేసేంత ధైర్యము, తొందరపాటు, ఉండవలసినవి అవి లేక ఉండకూడనివి తన హృదయంలో ఉన్నాయి. ఏముండాలి? తన హృదయంలో ఏముండాలి? సత్క్రియ ఉండాలి. అది లేదు. ఏముందండి? అనవసరం అన్నీ కూడా కయ్యేని హృదయంలో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అందుకే తన తమ్ముడిని చంపుతూ వచ్చాడు. ఇవన్నీ ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? అర్పణ అంగీకరించిపోయాడు. అందుకే ఒకవేళ దేవుని సన్నిధికి మనం వస్తూ, దేవుని సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధిస్తూ, ఒకవేళ ఈ హృదయం కలిగి మనం అర్పణలు అర్పిస్తున్నామా, లేకపోతే ఒకవేళ ఈ హృదయం కలిగి మన సమయాన్ని దేవునికి హెచ్చిస్తున్నామా, ఒకవేళ ఈ హృదయం కలిగి మనం ఇన్ని చేస్తుంటే ఏముండదండి? మనకు ఏముండదు? ప్రయోజనం ఉండదు. ఏముండదు? ప్రయోజనం ఉండదు. ఆయన అంగీకరించాలి అంటే, ఆయన మనం దీవించాలి, మనల్ని ఆశీర్వదించాలంటే ఎవరి మనసు ఉండాలండి? ఎవరి మనసు ఉండాలి? హేబేలు మనసు ఉండాలి. హేబేలు శ్రేష్టమైన మనసు. హేబేలుది గొప్ప ఉన్నతమైన మనసు. హేబేలుది దేవుడు అంగీకరించే మనసు. అందుకే విశ్వాస జాబితాల్లోనికి వెళ్ళినప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూస్తారా? దేవుడి మాట ఉంటుంది, ఒక మాట సెలవిస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందిననియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి అండి? హేబేలు గురించి. ఎంత గొప్ప సాక్ష్యం పలుకుతున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడండి? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. ఎవరికంటే కయ్యేను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాను. శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన అర్పణలు అర్పించాడు. దేవుడు ఎంతగా అంగీకరించాడు. దేన్ని బట్టంట? విశ్వాసమును బట్టి. దేన్ని బట్టండి? విశ్వాసమును బట్టి. నీ విశ్వాసము దేవుడు అంగీకరించే విశ్వాసము నీలో ఉందా? నీ విశ్వాసం ఎలా ఉండాలండి? దేవుడు అంగీకరించే విశ్వాసము నీలో ఉండాలి. దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలరు అనే విశ్వాసము రావాలి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసముతోనే క్రైస్తవ జీవితంలో మనం నడవగలుగుతాం, లేకపోతే నడవలేము. విశ్వాసం లేకపోతే కొనసాగించలేము. ఈ భక్తిని ఏం చేయలేము? కొనసాగించలేము. విశ్వాసం సంపూర్ణముగా ఉండాలి. విశ్వాసమును బట్టే దేవుడు హేబేలు అర్పణలు ఏం చేశాడంటండి? అంగీకరించాడంట. ఆ విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసంతో చేయాలి. నేను నా దేవుని సన్నిధిలోనికి వచ్చి నేను ప్రార్థించినప్పుడు నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని బలమైన విశ్వాసం మనలో ఉండాలి. నా దేవునికి నేను ఇస్తున్నప్పుడు నా దేవుడు నూరంతలుగా ఇస్తాడని గొప్ప విశ్వాసం నీ జీవితంలో, నీ హృదయంలో ఉండాలి. ఒకవేళ ఆ మనస్సు లేకపోతే నువ్వు అర్పించిన అర్పణ ఏమవుతుందండి? వ్యర్థమవుతుంది.
అది ఎవరి అర్పణ కింద అయిపోతుంది? కయ్యేను అర్పణ కింద అయిపోతుంది. నీ జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకే ఈ విశ్వాస జాబితాలో మొట్టమొదటిగా ఆ పేరు ఎక్కించింది ఎవరి పేరండి? హేబేలు విశ్వాసం. ఎవరి పేరు ఎక్కించాడు దేవుడు? హేబేల్. ఆది కాండంలో అక్కడ దేవుడు తన బలిని అంగీకరించాడు, అర్పణను అంగీకరించాడు. ఇక్కడ విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన అంగీకరిస్తున్నాడు. నీ అర్పణ, నీ హృదయాన్ని, నీ సమయాన్ని నిన్ను దేవుడు అంగీకరించినట్లుగా నువ్వు మలుచుకోవాలి. నువ్వు ఆ రీతిగా నడవాలి. ఎలా నడవాలి అని ఇద్దరు వ్యక్తుల్ని మనకి ముందు పెడితే ఎలా నడవాలని కోరుకుంటున్నారు మీరు? హేబేలు వలె నడవాలని కోరుకున్నారు. కోరుకోవడమే కాదు, ఏం చేయాలండి? అట్టి ప్రకారముగా మనం నడవాలి. కోరుకోవడమే కాదు, కోరుకునటంలో తప్పు కాదు. ఆ కోరికను ఏం చేయాలి? ఆ కోరికను మనము నెరవేర్చాలి మన జీవితంలో. హేబేలు లాగా మనము ఏం చేయాలండి? జీవించాలి. అంటే మొదటగా ఆయనకి తెలుసు నీ హృదయం ఎలాంటిదో. నువ్వు అర్పణ తీసుకొచ్చాక కాదు ఆయనకు తెలిసేది. ఎప్పుడు తెలుసండి ఆయనకు? అసలు నువ్వు పుట్టక మునిపే నీ హృదయం ఎలాంటిదో ఆయనకు తెలుసు. అందుకే నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఆయన పిలుచుకున్నాడు. సామాన్యమైన విషయం కాదు. ఇంతమంది జన సమూహంలో నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు? నీ మంచితనాన్ని చూసా, నీ మంచి పనులు చూసి ఆయన నీకు రక్షణ ఇచ్చేది. ఇందాక మనం వాక్యం చదువుకుందాం. ఏం చదువుకుందామండి? నిరంతరము ఏమైంది? నిరంతరము ఆయన కృప నిలిచి ఉంది. నిరంతరం, ఆ మాట నాకు చాలా ఇష్టం కలుగుతుంది. నిరంతరము ఏమవుతుందంటండి? ఆయన కృప నిలిచి ఉంటుంది. ఆయన విశేష కృప చేత, ఆయన కనికరము చేత నీవు నేను ఏమవి ఉన్నామండి? రక్షింపబడ్డాం. మన మంచితనం కాదు కానీ, మనకేదో వెనకాల ఉన్నది మంచివారు ఉన్నారని కాదు కానీ, దేవుని మహాకృపను బట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఆ రక్షించుకున్న మహాకృపను బట్టి మనం రక్షింపబడ్డాం కాబట్టి మనం ఎలా నడవాలో ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఆ రీతిగా మనం నడవటానికి మనం ఏం చేయాలండి? చాలా ప్రయత్నం చేయాలి. ఆ రీతిగానే మనం ఏం చేయాలి? జీవించాలి. ఎవరి వలె జీవించాలి? ఇప్పుడు ఎవరి వలె జీవించాలండి? హేబేలు వలె. ఎవరి వలె? హేబేలు వలె. హేబేలు వలె జీవించాలంటే మనం ఏం చేయాలి? చక్కగా మన జీవితంలో సత్క్రియలు ఉండాలి. హేబేలు వలె ఉండాలి? ప్రేమ ఉండాలి కదా, కనికరం ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి. ఇవన్నీ ఒకటే, ఇవన్నీ ఉండాలి. ఈర్ష్య ఉండకూడదు, పగ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కోపం ఉండకూడదు, ఇతరుల మీద చంపేసి అంత పగ ఉండకూడదు. ఇవన్నీ ఎవరి లక్షణాలండి? ఇవన్నీ కయ్యేని లక్షణాలు. అయితే హేబేలు మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. అందుకే హేబేలు రక్తము ఎక్కడ నుండి మొరపెడుతుందంటండి? నేలలో నుండి హేబేలు రక్తము మొరపెడుతుంది. ఏమని మొరపెడుతుంది? నా అన్నను పగ తీర్చుకోదేవా అని మొరపెడుతుందంటే. హేబేలు రక్తం ఏమని మొరపెడుతుంది? పగ తీర్చుకో అని మొరపెడుతుంది. అదే క్రీస్తేసు రక్తం ఏమని మొరపెడుతుందో తెలుసా? సిలువ పైన కారుతున్న రక్తము ఏమని మొరపెడుతుందంటే, నా బిడ్డలను క్షమించు ప్రభువా అని ఆయన రక్తం. అందుకే మన రక్తానికి ఆయన రక్తానికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకే ఆయన రక్తంలో ప్రోక్షింపబడిన మనము ఎలా మారిపోవాలి? ఆ రీతిగా మారిపోవాలి. అంటే బాధ్యతారహితంగా ఎవరు మాట్లాడుతూ వచ్చారండి? ఎవరు మాట్లాడుతూ వచ్చారు? కయ్యేను మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిలో దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా తమ్ముడికి నేను ఏమన్నా కావలిన వాడనా అని అడుగుతున్నాడు. ఎవరితో? దేవునితో. తన తమ్ముడికి కావలి పెట్టలేదు కానీ నీ తమ్ముడిని ఏం చేస్తావు అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడైనా ఒప్పుకున్నాడా? దేవునికి మరుగైనది ఏదైనా ఉందా? తెలీదా? తన తండ్రి తల్లి జీవితంలో ఏం జరిగిందో కయ్యేనికి తెలియదా? తన తల్లిదండ్రుల జీవితంలో ఏం జరిగిందో కయ్యేనికి తెలియదా? దేవుడు ఎంత సర్వోన్నతుడో తెలియదా? దేవుడు కలుసుకునేవాడు, మాట్లాడేవాడు నా తల్లిదండ్రులతో, ఆయన స్వకీయ హస్తాలతో నా తల్లిదండ్రులను చేశాడని కయ్యేనికి తెలియదా? తెలుసు కూడా. అంత గొప్ప దేవుణ్ణి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. నీ శ్రమలో, నీ కష్టాల్లో దేవుణ్ణి ఇలాగనే వ్యతిరేకిస్తున్నావా? దేవుణ్ణి ఇలాగే ప్రశ్నిస్తున్నావా నువ్వు నీ జీవితంలో? కయ్యేను హృదయం నీ హృదయంలో ఉందేమో చూసుకోవాలి. నువ్వు తప్పు చేసి, నువ్వు అపరాధము చేసి, నువ్వు అవినీతిగా నడుస్తూ దేవుని ప్రశ్నించే జీవితం నీ జీవితంలో ఉందేమో ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి, నువ్వు పరిశోధించుకోవాలి. కయ్యేను ఏం చేస్తున్నాడండి? నేనేమన్నా నా తమ్మునికి
కావలి వాడిని అని అడుగుతున్నాడు. దేవునికి తెలియక అడగలేదు, అసలు ఏం చెప్తాడా అని కయ్యేని దేవుడు అడుగుతూ వచ్చాడు. అయితే ఇక్కడ ఆ వచనం మరొకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము. అమ్మా ఎక్కడి నుంచి చదువు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపడుచుంది. ఎక్కడి నుండి మొరపడుచుంది అంటే నేలలో నుండి ఎవరికి మొరపడుచుంది? దేవా, నా అన్న నన్ను చంపాడు, తను పగ తీర్చుకొని మొరపెడుతుందంట, నేలలో నుండి మొరపెడుతుందంట. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేలలో నుండి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను సేర్చుపరిచినప్పుడు అది సారము ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండదువని. అందుకు కయ్యేను, నా దోష శిక్షణ నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టుదివి, నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనే ఇందును. కావున నన్ను కనుగొన్నవాడు ఎవడో వాడు నా చంపనని యెహోవా తానెను. చివరికి ప్రతిఫలం ఏంటండి? కయ్యేనుకి ప్రతిఫలం ఏంటి? ఎక్కడి నుండి వెళ్ళిపోయాడండి? దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. ఒకవేళ కయ్యేను మనసు మనం కలిగి ఉంటే గనక మనం ఎక్కడి నుండి త్రోసివేయబడుతున్నాము? దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడుతున్నాం. నేను అర్పిస్తున్నాను అని అనుకుంటున్నావేమో, నేను ఇస్తున్నాను అని అనుకుంటున్నావేమో, దేవుని సన్నిధికి నేను వస్తున్నాను అని అనుకుంటున్నావేమో, ఇది బాధ్యత అని అనుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, అది కాదు. నీ హృదయం ఎలా ఉండాలి? హేబేలులాగా ఉండి నీ హృదయాన్ని హేబేలు హృదయంలాగా ఉంచుకుని నువ్వు అర్పణలు ఏం చేయాలి? అర్పిస్తూ వస్తే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు, నువ్వు దీవింపబడుతూ ఉంటావు, నువ్వు ఆశీర్వదింపబడుతుంటావు. ఒకవేళ కయ్యేను మనసు కలిగి ఈ రీతిగా ఈ పనులు ఏమైనా చేస్తూ ఉంటే గనక నువ్వు ఎక్కడి నుండి త్రోసివేయబడతావు? దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడతావు. దేవుని సన్నిధిలో నుండి, దేవుని కృపలో నుండి బయటకు వెళ్ళిపోతావు. దేవుని కృప నీకు ఇంకా తోడుగా రాదు, చంపబడతావు. ఇంకా నువ్వు ఏ పని చేసినా దాన్ని ఏమవుతుందండి? ఒక్కొక్కళ్ళు అంటారు కదా, ఏమంటారు? నేను ఏం ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. ఏమంటారు? నేను ఏం ముట్టుకున్నా మట్టి అవుతుంది అని అంటారు. అంటే ఇదే శాపము మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? తరుముతూ ఉంటుంది. అంటే ఈ హృదయాలు లేకుండా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. మనం దీవించబడాలి. మనం ఏది ముట్టుకున్నా బంగారంగా మారాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఏ హృదయం కలిగి ఉండాలండి? హేబేలు వంటి హృదయం కలిగి ఉండాలి. హేబేలు వంటి మనస్సు కలిగి ఉండాలి. కయ్యేనులో ఏ మనసు ఉంది? బాధ్యతారహితమైన మనసు ఉంది. బాధ్యత కలిగిన మాటలు లేవు, బాధ్యత కలిగిన ఆలోచన లేదు. ఎవరిది? కయ్యేనుది. అయితే ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం, బాధ్యత కలిగిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే ఆదికాండము 14వ అధ్యాయము. బాధ్యతారహితుడైన మనుషుని మనం చూస్తూ వచ్చాము. బాధ్యత కలిగిన వ్యక్తిని మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. మా ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం. 12 చదువు. అతనికి ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును మమ్రేయ అను అమోరీయులు కాపురముండిని. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రాము
తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని నాను మట్టుకు ఆ రాజును తరిమెను. రాత్రి వేళ అతడు దాసులు వారికి ఎదురుగా తీసుకుని వచ్చిన. చాలండి. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే మనం చదవబడిన దాంట్లో అబ్రాహాం కనిపిస్తున్నాడు. అయితే అబ్రాహాంకి ఒక విషయము తెలియచేయబడింది. ఏమని తెలియచేయబడిందంటే తన సోదరి కుమారుడైన లోతుని ఏం చేశారు? తనను తన ఆస్తిని తన ఇంటి వారిని అందరినీ కూడా ఏం చేశారు? ఎత్తుకుపోయారు, తీసుకువెళ్ళిపోయిన సంగతి ఎవరికి తెలిసింది? అబ్రాహాం తెలిసింది. అబ్రాహాం తెలిసినప్పుడు ఏం చేయాలి? పోతే పోయాళ్లే, నాకు ఇంతవరకు అడ్డుగా ఉన్నాళ్లే అని అనుకున్నాడా అబ్రాహాము? అనుకున్నాడా? ఎంత మాత్రం అనుకోలేదు. వెంటనే ఏం చేస్తారంటే తన ఇంటి పుట్టుని అలవరుచుకున్నా, అంటే తన ఇంటి దాసులు అక్కడే పెరుగుతూ వచ్చి వారికి వివాహాలయ్యి అక్కడే అబ్రహాము ఇంటిలో వాళ్ళ దాసులకు కూడా పుట్టిన పిల్లలు అక్కడే అబ్రహాము ఎదుట పుట్టిన వారు, అంటే అబ్రహాము పనులన్నీ కూడా అలవర్చుకుని యుద్ధము కూడా నేర్పబడి అలాంటి వారిని అలవర్చుకుని 300 పైగానే వారిని తీసుకుని ఏం చేశాడంటే అబ్రహాము వెళ్ళాడండి. ఎవరిని గురించి వెళ్ళాడు? లోతు గురించి వెళ్ళాడు. లోతుని విడిపించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ యుద్ధము చేసి లోతుని ఏం తీసుకొచ్చాడు కదా. ఇక్కడ మీకు అర్థమవుతుందా? కయ్యేను మనసు ఎటువంటిదో, అబ్రహాం మనసు ఎటువంటిదో. కయ్యేను ఏం చేశాడు అండి? స్వయంగా తనే చంపేశాడు. ఇక్కడ తీసుకువెళ్ళిపోయిన వ్యక్తిని ఏం చేశాడు? కంగారు పడుతూ అనేక మందిని తీసుకుని తీసుకుని వస్తున్నాడు, విడిపించుకుని వస్తున్నాడు కదండి. అబ్రహాము ఎలాంటి అబ్రహాముకి ఏముంది? అబ్రహాముకి బాధ్యత ఉంది. ఏముందండి? బాధ్యత ఉంది. తన సహోదరుడి పట్ల ఏముంది? బాధ్యత ఉంది. తన కుమారుడి పట్ల ఏముంది? బాధ్యత ఉంది. పోతే పోయాళ్లే, నా ఆస్తి కలిసి వస్తుందిలే అనుకున్నాడా? అబ్రహాము ఎంత ప్రేమ కలిగిన వాడో. ఏం కలిగిన వాడండి? అబ్రహాము ప్రేమ కలిగినవాడు. అబ్రహాము కాదు, శారా కూడా ఏం కలిగిందండి? ప్రేమ కలిగింది. శారా వృద్ధాప్యం యందు కూడా తన ఇంటి వారికి అందరికీ ఆహారాన్ని ఏం చేస్తూ వచ్చిందండి? సిద్ధపరుస్తూ వచ్చింది. నేను నా భర్తకి నా బిడ్డకి అనుకోలేదు, ఎవరికి కూడా సిద్ధపరిచిందండి? తన ఇంటి పని వారికి కూడా సిద్ధపరుస్తూ వచ్చింది. ఆ కుటుంబం ఏం కలిగిన కుటుంబం అండి? ప్రేమ కలిగిన కుటుంబం. అబ్రహాముకు ప్రేమ ఉంది, అబ్రహాముకి బాధ్యత ఉంది. అందుకే తప్పుపోయిన లోతుని విడిపించడానికి చాలా కష్టపడి యుద్ధము చేయవలసి వచ్చింది. అయితే ప్రాణ నష్టము కూడా కలుగుతుంది. అయినప్పటికీ లెక్క చేయకుండా ఏం చేస్తాడండి? వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడు? లోతుని తీసుకొస్తూ అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆస్తిని తన స్త్రీలను లోతుకు అప్పగించిన తర్వాత అబ్రాహాంకి ఎవరు ఎదురవుతారండి? మెల్కీసెదెకు ఎదురవుతారు. ఎవరు ఎదురవుతారు? మెల్కీసెదెకు ఎదురైన తర్వాత అబ్రహాం ఏం చేస్తాడు? తన ఆస్తులో 10వ భాగం ఏం చేస్తాడు? ఎవరికి ఇస్తాడు? మెల్కీసెదెకుకి ఇస్తాడు. అంటే అబ్రహాము దేవుని ఆజ్ఞలు పాటించడంలో చాలా నమ్మకస్తుడు. ఎవరండి? అబ్రహాము చాలా నమ్మకస్తుడు. తన 10వ వంతు ఎవరికి ఇస్తూ వచ్చాడండి? మెల్కీసెదెకుకి ఇస్తూ వచ్చాడు. అంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటండి? ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా. ఖచ్చితంగా ఏం చేయాలి? ఖచ్చితంగా అది దేవుడు మాట. దేవుడు మాట. మనం దీవించబడాలి అంటే మనం ఆశీర్వదించబడాలి. అబ్రహాము ఎందుకు దీవించబడ్డాడు? అబ్రహాము ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు అంటే దేవునికి 10వ వంతు ఇస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో కూడా దేవునికి ఇస్తూ ఎవరికి ఇచ్చినట్టు, మనిషికి ఇచ్చినట్టు ఇస్తే మనం ఫలించలేము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇచ్చే ప్రతిదీ కూడా ఎవరికి ఇచ్చినట్లు ఇస్తే మనం వర్ధిల్లింపబడలేమండి. అస్సలు వర్ధిల్లింపబడలేము. ఇంకా మనం నష్టపోతామేమో.
అస్సలు మనం వర్ధిల్లింపబడాలి. ఎవరికి ఇచ్చామనుకోవాలి? అనుకోవడం కాదు, దేవునికే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. దేవునికి అర్పించాలి, దేవుని హస్తాలలో పెట్టాలి. ఈ మెల్కీసెదెకు ఎవరంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఎవరండి? తల్లి తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. అదేంటి? తల్లిదండ్రులు లేకుండా, వంశావళి లేకుండా ఎవరైనా ఉంటారా? ఎవరున్నారు? దేవుడు ఒక్కడే తప్ప ఎవరున్నా ఉండరు కదా. తల్లిదండ్రులు లేనివాడు ఆయనే, వంశావళి లేనివాడు ఆయనే. అంటే అబ్రహాము ఈ మెల్కీసెదెకుకి ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికే ఇచ్చినట్టు. అందుకే ఆ యూటం బట్టి అబ్రహాము అంచెలంచెలుగా ఏం చేశాడండి? అదొక బాధ్యతగా, అదొక క్రమగా, అదొక దేవుని ఆజ్ఞగా, దేవుని మాటగా తీసుకున్నాడు. మనిషి మాటగా తీసుకుంటే మన జీవితాలు ఇలానే ఉంటాయి. అదే దేవుని మాటగా మనం తీసుకుని, దేవుడు ఆజ్ఞగా మనం పాటించి, దేవుడి సన్నిధిలో మనం ఆ రీతిగా నడిస్తే కనుక ఆశీర్వదింపబడుతూ వస్తాం, వర్ధిల్లింపబడుతూ వస్తాం. అయితే మన అర్పణ ఏ రీతిగా ఉండాలి? ఒకవేళ మనం అర్పించే ప్రతి అర్పణ కూడా ఎలా ఉండాలి? దేవుడు లోకుగా ఉండకూడదు మన జీవితాల్లో. దేవుడు యాలాకొలంగా మనము దేవుని తీసుకోకూడదు. దేవుడు ఎంత మాత్రము ఆయన నరుడు కాదు కదా. ఆయన ఎవరు? ఆయన గొప్ప దేవుడు కదా. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా రావాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా భయభక్తులు కలిగి మనం జీవించాలి. అంతేకాదు దేవుని విషయంలో చాలా ఆయన ఆజ్ఞలు కూడా అలాగనే పాటిస్తూ రావాలి. ఆయన ఆజ్ఞలు మేరకూడదు. మనం ఏం చేయాలండి? ఆయన ఆజ్ఞలు పాటిస్తూ రావాలి. అబ్రహాము ఆ రీతిగానే బాధ్యత కలిగి తను వెళ్ళిపోతున్న పట్టబడిన లోతును విడిపించుకుంటూ వచ్చాడు. అదే క్రమంలో తన 10వ భాగాన్ని దేవునికి ఏం చేస్తాడండి? ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ కయ్యేను హేబేలు కూడా ఇస్తూ వచ్చారు. కానీ దేవుడు ఎవరి అర్పణలు అంగీకరించాడండి? హేబేలు అర్పణ అంగీకరించాడు. అలాగే అబ్రహాము అర్పణ కూడా ఏం చేస్తాడండి? అంగీకరించాడు కాబట్టి విస్తారముగా ఏం చేస్తాడండి? ఆశీర్వదించాడు. ఆయన అంగీకరించాలి. మొట్టమొదటిగా ఆయన అంగీకరించాలి. నేను ఇస్తున్నాను కదా, నా జీవితం ఇలాగే ఉంది కదా, నేను కొన్ని సంవత్సరాల నుంచి నా ప్రభువుకి నేను ఇస్తున్నాను, నా పరిస్థితి ఇలాగే ఉందంటే, ఒకవేళ నీ మనసు ఏ రీతిలో ఉందో, ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించుకోవాలి. ఎవరు మనసు కలిగి ఉన్నాము? మనము కయ్యేను మనసు కలిగి ఉన్నామా? హేబేలు అబ్రహాము వంటి మనసు కలిగి ఉన్నామా? మనం ఇచ్చేది వర్ధిల్లలేకపోతున్నామంటే, ఆశీర్వదించలేకపోతున్నామంటే ఏ మనస్సు కలిగి మనం ఇస్తున్నాము? ఎలాగ అర్పిస్తున్నాము? అసలు ఎలా విసుక్కుంటూ కానీ, సనుగుతూ కానీ అర్పణ చాలా శ్రేష్టంగా ఉండాలి. నీ ముఖములో, నీ హృదయములో ఎలా ఉండాలండి? దేవునికి ఇస్తున్నామనే సంతోషం నీ హృదయంలో ఉండాలి. నీ ముఖంలోనికి రావాలి. అది దేవునిది. అది అలా లేకపోతే ఏమవుతామండి? నష్టపోతాం కదా. దేవుని సన్నిధిలోంచి ఏమవుతామండి? తొలగింపబడతాము. అలా కాకుండా ఈ రీతిగా మనం ఉన్నప్పుడు, అంటే బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలి. ఒక బాధ్యతాపూర్వకంగా మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. అలాగే మన జీవితంలో మరొకటి కూడా ఉండాలి. ఏంటంటే సత్క్రియలు కూడా మన జీవితంలో ఉంటూ ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాలిస్తూ, దేవుని ఆజ్ఞలో, దేవుని త్రోవలో నడుస్తూ మన జీవితంలో ఇంకొకటి కూడా మనం చేసుకుంటూ రావాలి. ఏంటంటే అది సత్క్రియలు చేస్తూ రావాలి. దేవుని మనసు మనలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మనం చేయక్కర్లే, మనకు ప్రేరేపణ దేవుడే పుట్టిస్తూ ఉంటాడు. దేవుడు పుట్టించిన తర్వాత మనం ఈ ప్రకారంగా నడవగలుగుతాము. అయితే ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాము. అయితే బాధ్యత అన్ని విషయాల్లో కూడా ఉండాలి. మీకు ఇప్పుడు అర్థమైందా? అర్పణలు ఏ రీతిగా అర్పించాలండి? ఏ రీతిగా అర్పించాలి? ఎవరి వలె అర్పించాలి మనం అర్పణలు? హేబేలు వలె, అబ్రహాము వలె, నాకు ఎందుకులే అన్నట్టుగా ఉండకూడదు. ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థనకి మించింది ఏదీ లేదు. ప్రార్థనతో పాటు తర్వాత ఏం చేయాలండి? సహాయం కూడా చేయాలి. అదే సత్క్రియ. ప్రార్థన చేస్తే ఏం చేయాలి? సత్క్రియలు కూడా పొందుకోవాలి. అప్పుడే మనం దేవునికి యథార్థమైన బిడ్డలంగా మనం జీవించగలుగుతాము. ప్రార్థనతో పాటు ఇవి కూడా ఉండాలి. అయితే ఇంకొక విషయంలో సంఘం గురించి ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా ఉన్నాడో ఒక విషయం చూద్దాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4
ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకునిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగుని అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి అండి? తిమోతి గురించి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీ క్షేమ విషయంలో నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. అబ్బా, ఫిలిప్పీ సంఘం గురించి తిమోతి ఏం చేస్తున్నాడంటే, వారి క్షేమం గురించి ఏం చేస్తున్నాడంటే చింతిస్తున్నాడంట. చింత ఎప్పుడు కలుగుతుంది? బాధ ఎప్పుడు కలుగుతుంది? సమస్య ఎవరికి వచ్చినప్పుడు? అది కదా, ఎవరికి వచ్చినప్పుడు? మన ఇంటిలో రక్త సంబంధులకు వచ్చినప్పుడు, మన బంధువులకు వచ్చినప్పుడు, అయితే మనం ప్రేమించే వ్యక్తులకు వచ్చినప్పుడు ఏం కలుగుతుందండి? చింత కలుగుతుంది. అంటే తిమోతి ఈ సంఘాన్ని ఎంతలా ప్రేమించాడు? ఒక రక్త సంబంధికుల వలె, కుటుంబం వలె ప్రేమించాడు. చింతిస్తున్నాడంట. పౌలు భక్తుడు చెప్తున్నాడు, అతని వలె చింతించేవాడు మరొకరు ఎవరు నా యొద్ద లేరు. తిమోతి అంతగా చింతిస్తున్నాడు. అలా అంటున్నాడు కిందకి వెళ్ళే కొలది, తమ సొంత కార్యములు అందరూ తమ సొంత కార్యములు చూచుకునిచున్నారు, కానీ ఏం చూసుకునిచున్నారండి? ఒక నిమిషం ఆగుదాం. అందరూ ఏం చూసుకుంటున్నారంట? ఎవరి వలే? మన వలే. ధైర్యంగా చెప్పాలి. ఎవరి వలే? మన వలే. అందరూ ఏం చేస్తున్నారంటండి? తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. కానీ తిమోతి ఏం చేస్తున్నాడండి? అబ్బా, తిమోతికి ఎంత మంచి మనసు. పౌలుకి చాలా మంచి వ్యక్తి దొరికాడు. తిమోతి అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నాడు. వాక్య పరిచర్యలో పౌలు ఏమీ చేయించుకోలేదు, కానీ తిమోతి ఏమీ చేయలేదు. వాక్య పరిచర్య విషయంలో చాలా సహకారిగా ఉంటూ వచ్చాడు. అయితే పౌలు మనసు తిమోతి మనసుగా కలిసింది. అందుకే బాధపడుతూ వచ్చాడు, చింతిస్తూ వచ్చాడు. వాళ్ళు అందరూ కూడా సొంత కార్యాలను ఏం చేస్తూ ఉంటున్నారట? ఇప్పుడు తెల్లారు లేస్తే మనం ఏం చేస్తూ ఉంటామండి? ఎప్పుడైనా దేవుని ఇంటి కార్యాలు చూసామా? ఒక్కరోజైనా రక్షింపబడిన ఇన్ని సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజుని దేవునికి నేను పూర్తిగా రోజంతా దేవునికి అర్పించానని ఎప్పుడైనా మనం గర్వంగా చెప్పుకోగలిగిన సమయం ఉందా మనకు? కనీసం ఒక గంట అయినా దేవుని ఇంటి గురించి ఆలోచించే సమయం మనకు ఉందా అండి? తెల్లారు లేస్తే పరుగు పెడుతున్నాము. తెల్లారు లేస్తే మన ఇంటి గురించి, మన ఇంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నాము, ఖర్చు అవుతున్నాము, బలము తరిగిపోతుంది. దేవుని ఇంటి కార్యాలు ఎప్పుడైనా, దేవుని సొంత కార్యాల గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచిస్తే సంఘం ఈరోజు ఎలా ఎందుకుంటుంది? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒకరికొకరు ఆలోచించుంటే సంఘం ఎందుకు ఎలా ఉంటుంది? ఆలోచించలేదు కాబట్టే సంఘము ఈ రీతిగా ఉంది. ఒకవేళ ఆలోచించుంటే నీ దేవుని సంఘము మరొక విధంగా ఉండినేమో. అయితే ఎవరి వల్లే ఆలోచించాలి? తిమోతికి ఏం ఉంది? సంఘం పట్ల ఏముందండి? బాధ్యత ఉంది. ఏముంది? తిమోతికి ఏముందండి? బాధ్యత ఉంది. మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ తల్లి సంఘం పట్ల నీకు బాధ్యత ఉందా? నీ క్రీస్తు శరీరము పట్ల నీకు బాధ్యత ఉందా? దేవుడు అడుగుతున్నాడు. తిమోతికి ఏముందండి? బాధ్యత ఉంది. అందుకే ఏం పడుతున్నాడు? ఇతరుల గురించి చింతిస్తున్నాడు, ఇతరుల గురించి బాధపడుతున్నాడు. మనలో కూడా బాధ ఉంది. ఏ సహోదరికైనా ఒక వారం బాగాలేదని చెప్పినప్పుడు ఆమె గురించి ఏం చేయాలండి? భారంగా ప్రార్థన చేయాలి. మన గుండెలు పగలాలి. ఆమె గురించి మనం బాధపడాలి. ఆమె ఎలాంటి ఆమె అయినా మనకు అనవసరం. ముందుగా నువ్వేం చేయాలి? నీ ప్రేమను చూపించాలి, నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ బాగానే నీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాం? దారిలో ఏమనుకుంటాం? ఆవిడకి అలాగే జరగాలి, ఆవిడకి అలాగే ఉండాలి. అంటే అది ఏ మనస్సు? ఎవరి మనసు? ఎవరి మనసు అండి? కయ్యేను మనసు. ఏమనుకోవాలి? అయ్యో, నా సహోదరి ఇంత బాధలో ఉందా? అది ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మనం ఏలోకలంగా
తీసుకోకూడదు. పర్వాలేదులే అని తేలికగా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలండి? అది నీ బాధగా, అది నీ కష్టముగా, అది నీ వ్యాధిగా తీసుకుని ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు కూడా ఇష్టపడతాడు. నీకు కూడా ఎంతో యోగ్యమైన జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఏం కలిగి ఉండాలండి? ఈ మనస్సు కలిగి ఉండాలి. తిమోతికి బాధ్యత కలిగిన మనసు సంఘం పట్ల. అందుకే అంటున్నాడు, అందరూ తమ సొంత కార్యములు చూచుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఎవరి కార్యములు చూడరంటండి? సంఘ కార్యములు చూస్తే ఎవరి కార్యాలు చూసినట్లు? యేసుక్రీస్తు కార్యాలు చూసినట్లు. దేవుణ్ణి ఎలాగా మనం పరలోకంలోనికి వెళ్ళిపోయి దేవుని కార్యాలు మనం చేయలేం. ఇక్కడనే ఆయన కార్యాలు చేయాలి. ఎక్కడనే? సంఘములో ఉండి ఆయన కార్యాలు చేయాలి. ఆయన రుణాన్ని ఏం పెట్టి తీర్చుకోగలమండి? ఏం పెట్టి తీర్చుకోగలం? అసలు మనం ఏం చేయగలుగుతున్నాము? ఆరాధించండి అమ్మ అంటే స్వరమెత్తి ఆరాధించలేకపోతున్నారు. మీ 2 చేతులు ఉపయోగించట్లేదు, మీ నోరును ఉపయోగించట్లేదు. ఆదివారం ఒకరు వారం వస్తే చాలు అనుకుంటున్నారు, మీ 2 కాళ్ళు ఉపయోగించట్లేదు. మీ బాధ్యత అనుకుంటున్నారు ఆదివారం రావటమే, ఆరాధించటమే బాధ్యత అనుకుంటున్నారు. కాదు కాదు, ఆదివారం బాధ్యత కాదు. ఆదివారం రావటం ఏంటంటే అది ఆజ్ఞ. బాధ్యత నెరవేర్చాలి. సంఘంలో బాధ్యతలు నెరవేర్చాలి. తిమోతి నెరవేరుస్తూ వచ్చాడు. అలా నెరవేర్చాలి. కొన్ని బాధ్యతలు వహించాలి, కొన్ని బాధ్యతలు భుజం మీద పెట్టుకోవాలి. అది ఎవరి కార్యాలండి? అవి ఎవరి కార్యాలు? యేసుక్రీస్తు కార్యాలండి, మనిషి కార్యాలు కాదు. దేవుని కార్యాలను మనం ఏం చేయాలి? బాధ్యతగా వహించాలి. అందుకే అంటున్నాడు ఆయన, మీ సొంత కార్యములు క్రీస్తు కార్యములు చూడరు, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే అతడు నాకును సువార్త నిమిత్తము సేవ చేయను. అపోస్తులైన పౌలుకి తిమోతి ఎలా సేవ చేస్తున్నాడండి? తండ్రికి కుమారుడు ఎలాగైతే సేవ చేస్తాడో ఆయన తిమోతి అపోస్తులైన పౌలుకి ఆ రీతిగా సహకారిగా ఉన్నారు. మీరున్నారా? మనం ఉన్నామా? ఎప్పుడైనా ఉన్నామా? దేవుని దాసులకి అలా సహకారులుగా ఉన్నామా? దేవుని దాసులకి సహకారులుగా ఉంటే ఎవరితో ఉన్నట్టండి? దేవుడితో ఉన్నట్టే. మనం ఆ మనస్సు కలిగి మనం చేయాలి. దేవుని దాసులకి దగ్గరగా ఉండాలి. దేవుని దాసులకి దగ్గరగా ఉంటూ సహకరించినప్పుడు, సంఘాన్ని బాధ్యతలు మన మీద వేసుకున్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? దేవుడు మన యందు ఎంత ఆనందిస్తాడో తెలుసా? నా కార్యములు నా బిడ్డ చూస్తుంది కాబట్టి నా బిడ్డ కార్యాలు నేను చూస్తానని దేవుడు అనుకుని, దేవుడు చూస్తే కనుక నీకు అవనీళ్ళగా అన్ని పనులు అవుతాయి. కానీ నువ్వు దేవుడి పనులు పట్టించుకోకుండా నీ పనులు పట్టించుకుంటూ నువ్వే జీవిస్తే కనుక నీ పనులు కష్టంగానే వెళతాయి. మొదటిగా మనం ఏం చేయాలండి? దేవుని పనులు, దేవుని ఇంటి కార్యాలు మనం చూస్తూ రావాలి. బాధ్యత వహించాలి. ఆదివారం రావటం బాధ్యత కాదు. ఆదివారం రావటం, దేవుని ఆరాధించడం అది ఆజ్ఞ. అది ఖచ్చితంగా పాటించాలి. అది ఖచ్చితంగా పాటించాలి. అది దేవుని కొరకు, మన కొరకు అంతే. కానీ కొన్ని సంఘంలో కొన్ని పనులు ఉంటాయి, అవి ఏం చేయాలి? మనం బాధ్యతగా వహించాలి. అవి బాధ్యతగా తీసుకోవాలి. తిమోతి వలె మనం నడవాలి. అబ్రహాము వలె మనం నడవాలి. నాకెందుకు లేని అబ్రహాము వదిలేస్తే దేవుడు లోతుకు సహాయం చేయగలడు. కానీ అబ్రహాము చేశాడు కాబట్టి అబ్రహాము మనసు ఏమైంది? దేవునికి ఇష్టమైంది. నువ్వు చేయకపోతే ఇంకొక ద్వారా చేయిస్తాడు దేవుడు. దేవుని పని ఏమి ఆగిపోదు. మరి ఆ ప్రతిఫలం నువ్వు పొందుకోకపోతే ఎవరు నష్టపోతామండి? కయ్యేను వలె నష్టపోతాం. కయ్యేను వలె దేవుని సన్నిధిలోంచి తొలగిపోతాం. దేవుని కార్యాలు ఏమీ ఆగవు, దేవుడి పనులు ఏమీ ఆగవు. నా వల్లే దేవుడి పనులు జరుగుతాయి అనుకుంటాం, నా వివేకం. దేవుడు ఇంకొకరిని నిలుపుకుని ఈ పని జరిగించుకుంటాడు ఆయన. అయితే మరి నష్టపోయేది ఎవరు? నేనే నష్టపోతాను. ఆ బాధ్యత దేవుడి మీద ఆ ప్రేమ లేకపోతే ఏమవుతానండి? నేను చాలా నష్టపోతాను. ఇటు కలిగి ఉండాలని దేవుడు మధ్యాహ్న కాల సమయంలో ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా అనేకమైన మాటలు అయితే సమయం లేనందున ఈ మాటలు మనం హృదయంలో ఉంచుకోవాలి. ఎవరి వల్లే నడవాలంటున్నాడు దేవుడు? ఎవరి వల్లే నడవాలంటున్నాడండి? హేబేలు వలె, అబ్రహాము వలె, తిమోతి వలె నడవాలి. ఈ 3 వ్యక్తుల ద్వారా మీరు ఏం నేర్చుకోగలిగారు? మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఏం నేర్చుకున్నా? హేబేలు అర్పణ అంగీకరించాడు. హేబేలులో సత్క్రియ గుణం ఉంది.
హేబేల్లో ప్రేమ ఉంది, మంచి గుణాలు ఉన్నాయి, అందుకే హేబేలు అర్పణ అంగీకరించాడు. అబ్రహాముని దేవుడు అంగీకరించాడంటే అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? తోటి వ్యక్తి మీద బాధ్యత కలిగి ఉన్నాడు, విని వదిలేలేదు. అలాగే తన ఆస్తులో 10వ వంతు ఎవరికి ఇస్తూ వచ్చాడు? దేవునికి ఇస్తూ వచ్చాడు. హేబేలు కూడా ఏం చేస్తూ వచ్చాడు? శ్రేష్టమైనవి ఎవరికి ఇస్తూ వచ్చాడండి? దేవునికి ఇస్తూ వచ్చాడు. ఆజ్ఞలు పాటించాలి, ఖచ్చితంగా ఆజ్ఞలు పాటించాలి. శ్రేష్టమైనవే దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎలా ఇవ్వాలండి? శ్రేష్టమైన. ఎవరికి ఇస్తున్నాం? మనం దేవునికి ఇస్తున్నాం కదా. ఒక్కొక్కసారి శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలనే మాట కూడా గుర్తురాదు కదా. ఎక్కడో నలిగిపోయిన 10 రూపాయల కాంతం దానికి ఎన్ని చిల్లులు ఉంటాయో దేవునికి ఇస్తూ ఉంటాం కదా. అప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? ఆ కానుకని ఏం చూడ్డు. ఏం చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. చిన్నప్పుడు అఖిలి కొనుక్కోవడానికి డబ్బులు అడిగినప్పుడు ఏదైనా నలిగిన కాగితం ఇస్తే నాకు వద్దని ఇవ్వడు. మంచి తెల్లగా మెరిసిపోయే కాగితం, ఏంటి కొట్లో ఇచ్చే కాగితం కూడా ఏం చేయాలి? మెరవాలి. మరి ఇప్పుడు కూడా అంతేనంట, మెరిసిపోవాలి, మంచిగా నీట్గా ఉండాలి కొట్లో ఇచ్చే కాగితం. మరి దేవునికి ఇచ్చే కాగితం ఇంకెలా ఉండాలండి? దేవునికి ఇచ్చే అర్పణ ఎలా ఉండాలి? అది మనం ఎవరికి ఇస్తున్నాము? దేవునికి ఇస్తున్నాం కదా. దేవునికి ఇస్తున్నాం కదా. దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే కొన్ని కార్యాలు మనం చెయ్యాలి. చెయ్యకుండా ఏమీ దీవించబడవు. దేవుడు ఆకాశ పక్షులను చూడని అవి విత్తవు, కోయవు, అవి పోషింపబడట్లేదా అని మనం కూడా అలా కూర్చుంటే పోషింపబడతామా? అట్లకి ఆ అర్హత ఇచ్చాడు. మనకే అర్హత ఇచ్చాడండి. మనకే అర్హత ఇచ్చాడు. కష్టపడాలి. కష్టపడకపోతే ఆకాశ పక్షుల్లా పోషింపబడం. మనం ఎవరు ఏం చేయాలో అది చేయాలి, ఏది చేయాలో అది చేయాలి. చేస్తూ అప్పుడు మన సక్రియలు బాగు చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో నడుచుకుంటూ మనం ఆశీర్వదింపబడాలి, మనం వర్ధింపబడాలి. అయితే హేబేలు వలె మన జీవితం కొనసాగించాలి. అలాగనే అబ్రహాము వలె మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. అలాగే తిమోతి వలె మనం బాధ్యత కలిగి సంఘ తోటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి, అతను అంటండి వేదన పడుచున్నాడంట, చింతిస్తున్నాడంట. ఎవరు? తిమోతి. అసలు ఎవరికైనా మన సంఘ బిడ్డలు బాగోకపోతే మనకు ఆ చింత ఉంటుందా? ఉండాలి. ఉన్నప్పుడు అది నిజమైన క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమలో మనం వర్ధిల్లాలి. మన సంఘం ఆ రీతిగా దినదినాభివృద్ధి పొందుకుంటురా ఉన్న కొద్ది మంది అయినా ఈ రీతిగా శ్రేష్టమైన వారుగా ఉంటే కనుక దేవుడు ఎంతగానో అంగీకరిస్తాడు. అందుకే అంటున్నాడు, ఓ చిన్న మంద మీరు భయపడకూడదు. మనతో దేవుడి మాట సెలవిస్తున్నాడు, చిన్న మంద భయపడకూడదు. కానీ ఆయన చెప్పిన కార్యాలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన మాటలు మనం నెరవేరుస్తూ వస్తే దేవుడు మనతోనే ఎల్లప్పుడూ ఉండి నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందామండి. వీలుంటే మోకరిందాము, చిన్న ప్రార్థన కలిగి ఉందాం. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు వందనాలు స్వామి. నీ సన్నిధిలో ఇంకనూ నేను ఉండాలని నన్ను ప్రేమించు మాట్లాడుతూ వచ్చావు ప్రభా. నీ సన్నిధిలోంచి త్రోసివేయబడకూడదని నాతో మాట్లాడుతూ వచ్చావు ప్రభా అని హృదయపూర్వకంగా ప్రభువుని ప్రార్థించుకుందామా? ఈ వాక్యము దేవుని మాట నీకు ఎంతవరకు అయితే అర్థమైందో ఆ మాటను మరొకసారి నీ హృదయంలో రిపీట్ చేసుకుంటూ ప్రభువు పాదాల దగ్గర మరొకసారి అడుగుదామా? దేవా, నా మనస్సునైనా ప్రభా హేబేలు వంటి నైనా మనస్సుగా మీరు చేయండి ప్రభా. ఆనాడు ప్రభా ఆదాముకు అవ్వకు కలిగిన 2 కుమారులు, వారు కష్టపడిన అర్పణలు తీసుకొచ్చిన అర్పణలు నువ్వు హేబేలు అర్పణ అంగీకరించావు, కయ్యేనును అంగీకరించలేకపోయావు. ఎందుకు కయ్యేనును అంగీకరించలేకపోయావంటే కయ్యేనులో కోపం ఉంది, కయ్యేనులో తొందరపాటుతనం ఉంది, ఈర్ష్యుంది, అసూయ ఉంది. అయ్యా ప్రభా, చంపే నైనా ప్రభా హత్య చేసే మనసు నైనా కయ్యేనులో ఉంది ప్రభా. అందుకే అతని మనసును నువ్వు అంగీకరించలేకపోయావయ్యా. ఈ చెడ్డ గుణాలు నా హృదయంలో లేకుండా అయ్యా, ఈర్ష్య, పగ, కోపము, ద్వేషము, అసూయ ఇలాంటి నైనా గుణాలు నాలో లేకుండా ప్రభా నువ్వు అంగీకరించే హృదయం నాకు దయచే. హేబేలు హృదయాన్ని నువ్వు అంగీకరించావు, హేబేలు అర్పణ నువ్వు అంగీకరించావు ప్రభా. అట్టి ప్రశస్తమైన హృదయం నాకు దయచే ప్రభాని ఎవరైతే అడుగుతారో అటు హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే వినిన చెడ్డ వార్త ప్రభా, లోతును పట్టబోయిన వార్త విని అబ్రహాము ఊరుకోలేదు ప్రభా. అయ్యా ఇదిగో మరి తను వెళ్ళి విడిపించుకుని వచ్చాడు ప్రభా. విడిపించుకుని వచ్చి తన ఆస్తి అంతట్లో 10వ భాగం నీకు ఇస్తూ వచ్చాడు ప్రభా. అబ్రహాము మనసు మాకు నైనా బాధ్యత నేర్పించండి అయ్యా, మాకు నైనా నీకు ఇవ్వటము మాకు నేర్పించండి. ఇవన్న వాక్యాన్ని బట్టి ఏమి నేర్చుకున్నామో దాన్ని ప్రభువుని అడుగుదామా? అలాగే నైనా ప్రభా తిమోతి ప్రభా ఎంతో నైనా ప్రభా
భారము కలిగి ఉన్నాడయ్యా, వేదన చెందుతున్నాడయ్యా, వారి పట్ల అలాంటి వేదన, భారము, బాధ్యత నాకు కూడా మీరు దయచే ప్రభా. ఈ భక్తుల మనసును నాకు అనుగ్రహించయ్యా. నైనా కయ్యేలు వంటి మనసు నాకు వద్దు తండ్రి. ఏబేలు వంటి మనసు, అబ్రహాము వంటి మనసు, తిమోతి వంటి మనసు నాకు అనుగ్రహించని ఎవరైతే అడుగుతారో అట్టి సుగుణాలు దేవుడు మనకి మధ్యాహ్న కాలంలో అనుగ్రహించుదారు. దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తల్లి చిన్న ప్రార్థన చేస్తారు. మనందరం లేచి నిలబడి పాట పాడుకుని దేవుని కానుక సమర్పించుకుందామండి. ఖచ్చితంగా అందరూ రండి. శుక్రవారం ఉపవాసకుడికి మీరు అందరూ రావాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాలనిగా మనవి చేస్తాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చివరి ప్రార్థన చేసుకుందాం. ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రవ్వ. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు మీ సజీవమైన రెక్కల చోట నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచినందుకు, కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మొదటి ప్రార్థన నుంచి ఇదిగో చివరి ప్రార్థన వరకు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ ఆరాధన ఈ రీతిగా మీరు జరిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో మీరు మా మధ్య నుండి నాయన ఇంతవరకు నీ ఆత్మకార్యం చేస్తూ వచ్చారు. అలాగే నాయన నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డను ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప దయచేయండి ప్రభా. ఎవరు ఏ అవసరతలు కలిగి వచ్చారో, ఎవరు ఏ అక్రత కలిగి ఉన్నారో ప్రభా, వారి అవసరతలన్నీ మీరు తీర్చమని, గొప్ప కృప మీరు దయచేయమని, ఒక్కొక్క బిడ్డను సంపూర్ణంగా మీరు దీవించి పంపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. పెద్దలు మొదలుకొని చివరి వారు చిన్న బిడ్డల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కృప మీరు దయచేయండి. వారం అంతట్లో నీ క్షేమాభివృద్ధి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి. దివ్య ఆపరేషన్ విషయంలో సహాయపడినందుకు వందనాలు. బిడ్డకు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయండి, బలపరచండి తండ్రి. బలముతో శక్తితో మీరు నింపండి తండ్రి.
అలాగనే తండ్రి ఇదిగో కుమార్తె సాయిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె జ్వరాన్ని మీరు తగ్గిందైనా గద్దించండి ప్రభా, ముట్టుకోండి, స్వస్థపరచండి. బిడ్డనైన గర్భఫలాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, దినాభివృద్ధి మీరు దయచేయండి ప్రభా. అలాగే కుమార్తె ఆరికాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె గర్భవతిగా ఉన్నారు, బలపరచండి, దీవించండి, దిన బలాభివృద్ధి మీరు దయచేయండి. మంచినైన బహుమానాన్ని మీరు అందించండి. గర్భిణీ స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తల్లులు బలహీనంగా ఉన్నారు, నైనా సావిత్రం గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి మంచి ఆరోగ్య బలమును శక్తిని దయచేయండి. చేయ వాపు నుంచి కూడా మీరు విడిపించండి తండ్రి. మంచి సంపూర్ణమైన ఆరోగ్యం మీరు దయచేయండి. ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో జయమ్మ గారి కంటే ఆపరేషన్ విషయంలో మీరు తోడుగా ఉన్నారు అయ్యా. ఇదిగో మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, కంటిని ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ఇదిగో మరి నానమ్మ కంటిని కూడా మీరు ముట్టుకోండి, స్వస్థత దయచేయండి. అలాగే అయ్యగారు శ్రీపాలయ్య గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా రెండు కంటిని ముట్టుకోండి, స్వస్థతను మీరు దయచేసినందుకు నీ స్తోత్రాలు ప్రభా. ఇలాగ ఎవరైతే ఆపరేషన్లు కలిగి ఉన్నారో, ఎవరైతే బలహీనతలు కలిగి ఉన్నారో ప్రభా, వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, బలపరచండి. మంచి సంపూర్ణమైన ఆరోగ్యాలు మీరు దయచేయండి. బలహీనలు ముట్టుకుని స్వస్థత దయచేసే గొప్ప దేవుడు తండ్రి, మీరు మాకుండగా భయమేల ప్రభా ఈ లోకంలో తండ్రి. మీరు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు ఇంకో నీ సేవకుని, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన భర్త గారిని బలపరచండి, మంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ జ్వరమును బలహీనతను నజరేయుడైన యేసు నామంలో తొలగించమని బలపరచమని అడుగుతున్నాను. అలాగే మీ దాసరాలని అత్తని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని కూడా మీరు దయచేయండి, ముట్టుకుని స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా ఎవరైతే నైనా మా సంఘ ప్రియులు బలహీనంగా ఉన్నారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయమని, అలాగే ఇదిగో మరి రావణమ్మ గారు చిన్న మనవన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కుమారుడు చిన్న బిడ్డ జ్వరంతో ఉన్నాడు ప్రభా, ముట్టుకుని స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని కావలసిన కృప వారికి దయచేయమని ప్రార్థిస్తూ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే ఈ సమయంలో వరలక్ష్మి వదిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తెనైనా ప్రభా ఉన్న ఆ కంతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టుకుని స్వస్థత దయచేయండి. ఆమె విషయంలోనూ సహాయపడమని ప్రార్థిస్తున్నాను. బలపరచండి, కృప దయచేయండి. ఈ వారం అంతా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి గొప్ప కృప దయచేయమని, మీరు నైనా ప్రభా బిడ్డలనైనా ఆశీర్వదించి పంపించమని స్తుతించి ప్రార్థించి మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తము సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరికీ నా వందనాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.